హాయ్ అండి, వెల్కమ్ టు సుమా కుక్స్. ఈరోజు హోమ్ మేడ్ చికెన్ షవర్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు మైదా, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, తర్వాత ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కలపాలి. తర్వాత నీళ్లు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ముద్దగా చపాతీ పిండిలాగా కలపాలి. తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు అది పక్కకు పెట్టుకోవాలి. ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసి బాగా వేపాలి. తర్వాత ఒక కప్పు బోన్లెస్ చికెన్ వేసి కొంచెం వేపి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించాలి. చికెన్ కొంచెం ఉడికాక దానిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ కారము, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా అన్నీ వేసి బాగా వేపాలి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పెరుగు, 2 టేబుల్ స్పూన్ మయోనైస్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక పావు టేబుల్ స్పూన్స్ కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపి పక్కకు పెట్టాలి. తర్వాత మనం ముందు నానబెట్టిన పిండిని తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి. చపాతీ రెడీ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న సాస్ అప్లై చేసేసి, తర్వాత దాని మీద మనం చికెన్ వేసి, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటో, లెటస్ వేసి పైన మళ్ళీ సాస్ వేసేయాలి. నేను చూపించిన విధంగా మడిచేసేయండి. తర్వాత ఎంతో టేస్టీగా ఉండే హోమ్ మేడ్ చికెన్ షవర్మా రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.